సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని ఇవాళ దర్శించుకోవడం జరిగింది. పుణ్యస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా మేము, మాతో పాటు మా ఆప్త మిత్రులు, అలాగే తెలంగాణ బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సులగని హరిశంకర్ గారు, కోఆర్డినేషన్ అయినటువంటి ఓదేల్ గారు, భూపాలపల్లి తీన్మార్మల టీం అధ్యక్షుడు రవి గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్ర బృందం అందరం కూడా ఇవాళ దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో గోదావరి పుష్కరాలు జరిగినాయి, ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు జరిగినాయి, ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లేటువంటి ఈ నది ఒడ్డున ఈ కార్యక్రమాలు జరగడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని మనసారా కోరుకున్నాం. ఆ దిశగా ఆశిస్తా ఉన్నాం. ఆ ముక్తేశ్వర స్వామి ఆలయం ఆ ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర అంతా కూడా చాలా మంది తెలుసుకోవాల్సింది. నాకు అయ్యవారు చెప్తా ఉంటే నేను కూడా కొంత యమధర్మరాజు కాడి నుంచి అన్ని చెప్తా ఉంటే నేను కూడా కొంత ఆశ్చర్యానికి గురైన. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశంలో అత్యంత ప్రధాన ఆలయాల్లో ఈ ఆలయం ఉండాలి. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి వర్షాలు సకాలంలో కురిసి ప్రజల ఆయురారోగ్యాలు బాగుండాలని తెలంగాణ ప్రజలుగా మేమందరం కూడా మనసారా కోరుకుంటా ఉన్నాం.